హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీకు కెనడాలో స్ప్రింగ్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. చూడండి. చూస్తున్నారు కదా! మొత్తం చెట్లన్నీ ఫుల్ ఫ్లవర్స్‌తో ఉన్నాయి. పింక్ కలర్ ఫ్లవర్స్. సో, స్ప్రింగ్‌లో ఇలానే ఉంటుందనమాట. ఇవి చెర్రీ బ్లోసమ్స్ టైప్‌లో ఒక టైపు. సో, నార్మల్‌గా చెర్రీ బ్లోసమ్స్ అంటే వైట్‌గా ఉంటాయి. ఇది ఇంకొక టైప్ అనమాట. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. సో, ఈ పార్క్ వచ్చేసి టొరంటోలో టాప్ 3 అనమాట. ఫేమస్ పార్కు. దీనికే చెర్రీ బ్లోసమ్స్‌కి. సో, మొత్తం చాలా చెట్లుంటాయి ఇక్కడ. మొత్తం అన్ని ఇట్లా ఫుల్లు ఫ్లవర్స్‌తో నిండిపోతాయి. సో, స్ప్రింగ్ అనేది కెనడాలో ఏప్రిల్ సెకండ్ వీక్‌లో అలా స్టార్ట్ అవుతది. ఒక 3 వీక్స్, 4 వీక్స్ వరకు ఉంటాయన్నమాట ఈ ఫ్లవర్స్. తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నీ ఆకుల కింద వచ్చేస్తాయి. అంటే అవి రాలిపోయి నెక్స్ట్ ఆకులొస్తాయి. అది మనకి ఇండియాలో అయితే వసంతకాలం అంటే ఫస్ట్ ఆకులొచ్చి తర్వాత ఫ్లవర్స్ వస్తాయి కదా! ఇక్కడ రివర్స్ అనమాట. కోడి ముందా గుడ్డు ముందా అంటే గుడ్డు ముందని చెప్పాలి ఇక్కడ. సో, అది డిఫరెంట్ అనమాట. చూస్తున్నారు కదా! మొత్తం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, ఈ స్ప్రింగ్ టైమ్‌లో సన్ కూడా ఉంటది. సో, అందుకే చాలా బావుంటదనమాట. ఈ ఫ్లవర్స్, సన్ కాంబినేషన్ చాలా బావుంటది కదా! ఫోటోస్ కూడా చాలా వస్తాయి. మూవీ షూటింగ్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతాయి ఈ టైంలో. సో, ఎవరైనా రావాలనుకుంటే స్ప్రింగ్ టైమ్‌లో మాత్రం కెనడాకి విజిట్ చేయండి. చాలా బావుంటది. సో, ఏంటంటే వీకెండ్స్ వస్తే ఈ టైంలో అసలు ఖాళీ ఉండదు. ఈ పార్క్ ఫుల్లు జనాలుంటారు. చాలా దూరం దూరం నుంచి వస్తారు చూడటానికి. సో, కెనడాలో ఏంటంటే ఇలా చెర్రీ బ్లోసమ్స్ ఉన్న పార్క్స్ అన్నిటికి వెళ్తూ ఉంటారు చూడడానికి. సో, అలాగే అక్కడ కొంతసేపు కూర్చొని అట్లా టైమ్ పాస్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట నేచర్‌ని. పార్క్స్ మాత్రం చాలా బావుంటాయి స్ప్రింగ్ అండ్ సమ్మర్ టైంలో కెనడాలో మాత్రం. చూస్తున్నారు కదా! ఎవరో ఓవర్‌నైట్ వచ్చి డెకరేషన్ చేసినట్టు అనిపిస్తది. అదే నేచర్ స్పెషల్ అనమాట. కెనడాలో పార్క్స్‌ని చాలా మెయింటైన్ చేస్తారు. సో, ఎప్పుడు ఇలానే ఉంటదనమాట ఈ పార్క్స్. కెనడాలో సీజన్ చేంజెస్ అనేవి ఇలా కనిపిస్తాయి. స్ప్రింగ్‌లో అయితే ఫ్లవర్స్, ఫాల్ టైమ్‌లో అయితే ఆకులు కలర్ చేంజ్ అవ్వడం చాలా అనిపిస్తున్నారు. ఫోటోస్ తీసుకుంటున్నారు. ఏదో ఒక ఫంక్షన్‌లా అనిపిస్తుంది. సో, స్ప్రింగ్ అండ్ సమ్మర్‌లో వెదర్ బావుంటుంది కాబట్టి అందరూ ఇంకా బయటికొస్తూ ఉంటారు. ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.